నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సొరంగ పనులు తిరిగి ప్రారంభించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగు ముందుకేసినట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే ఒక భారీ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేపట్టారు. తాజాగా ఈ యొక్క పనుల కోసం నీటిపారుదల శాఖ టన్నల్ వద్ద ఏరియల్గా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేను కూడా ప్రారంభించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో మంత్రులు అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తొలి రోజు సర్వేను స్వయంగా పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళటం, అట్లాగే అచ్చంపేట మండలం పరిధిలో ఉన్నటువంటి మన్నెవారిపల్లికైనా అక్కడికి స్వయంగా వెళ్ళారు. ఆయనతో పాటుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు. స్వయంగా అక్కడ హెలి మ్యాగ్నెటిక్ సర్వేకు సిద్ధంగా ఉన్నటువంటి సర్వే హెలికాప్టర్, అందులో ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలను కూడా సీఎంతో పాటుగా మంత్రులు కూడా పరిశీలించారు. అట్లాగే అక్కడ రేవంత్ కూడా జెండా ఊపి సర్వేని హెలికాప్టర్ టేకాఫ్ వరకు కూడా సిగ్నల్ ఇచ్చారు. సో ఇటువంటి సందర్భాల్లో మన్నెవారిపల్లి సమీపంలో ఎస్ఎల్బీసీ కొంత అవుట్లెట్ వైపు నుంచి సర్వే ప్రారంభమైంది. అట్లాగే సీఎం మంత్రులు అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ కూడా సర్వే హెలికాప్టర్తో పాటుగా బయలుదేరి సమాంతరంగా కొన్ని కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించారు. సో ఇట్లా ఏరియల్ వ్యూ నుంచే కొంత సర్వే చేస్తున్నటువంటి విధానాన్ని సీఎం పరిశీలించారు స్వయంగా. అయితే ఎన్జీఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వే కూడా జరుగుతోంది. ప్రస్తుతం భూమిలో 1000 మీటర్ల లోతు వరకు కొంత జియోలాజికల్ డేటాను కూడా నిపుణులు అక్కడి నుంచి సేకరిస్తారు. అట్లాగే భూమి లోపల ఉండే షీర్ జోన్లు, నీటి పరివాహకాలను కూడా గుర్తించేందుకు చేపట్టే ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించి నిర్మాణ పనుల్లో భాగంగా ఈ సర్వే ప్రభుత్వం చేపట్టింది. మరోవైపు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు, 30 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందించే లక్ష్యంగానే చేపట్టినటువంటి ఎస్ఎల్బీసీ పనులను 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అక్కడ మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అంటే నిరంతరాయంగా సాగుతున్నటువంటి ఎస్ఎల్బీసీ సొరంగ పనులు, దాదాపుగా ఆ యొక్క సొరంగ పనులు చేస్తున్నటువంటి క్రమంలో కూలీ 8 మంది సజీవ సమాధి అయినటువంటి నేపథ్యంలో పనులు నిలిచిపోయినటువంటి వ్యవహారంలో సో ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళటం, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఇట్లా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి స్వయంగా టన్నల్ వద్దకు చేరుకొని అక్కడ పరిస్థితిని సమీక్షించి సర్వే జరుగుతున్నటువంటి తీరుతెన్నులను కొంత తెలుసుకొని తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలపైన అట్లాగే హెలి మ్యాగ్నెటిక్ సర్వేను కూడా నిపుణులతో కలిసి పరిశీలించి అక్కడ దాని అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. సో ఈ సందర్భంగా 1983లో మంజూరైనటువంటి ఎస్ఎల్బీసీ 2004-5 సంవత్సరాల్లో 2000 కోట్ల అంచనాలతో కూడా పనులు ప్రారంభమయ్యాయి. అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు పాలమూరు, నల్గొండ జిల్లాలకు తీరని అన్యాయం కూడా చేశారని కూడా రేవంత్ ఆరోపణ చేశారు. అట్లాగే 42 కిలోమీటర్లు ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ఇంకా 9.8 కిలోమీటర్ల పొడవున్న పెద్ద ఎత్తున టనల్ పనులు కొనసాగించే క్రమంలో టన్నల్లో కూలిపోవడంతో పనులు ఆగిపోయినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆ పనులను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అత్యాధునిక ఏరియా సర్వే ఎలక్ట్రోమాగ్నెటిక్ ద్వారా సర్వే నిర్వహించి స్వయంగా 800 మీటర్ల నుండి 1000 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి పరిస్థితులు కూడా అంచనా వేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున టెక్నాలజీని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్ఎల్బీసీకి 4600 కోట్లు కూడా మంజూరయ్యాయి. ఈ నిధులతోనే పనులు పూర్తి చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిలో 811 టీఎంసీల నికర జలాల్లో దాదాపుగా 512 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించింది. మనకు మాత్రం 299 టీఎంసీలు చాలు అనే ఒప్పందం కుదుర్చుకున్నారు. పైగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టేటువంటి ఒకే ఒక్క ప్రాజెక్టు పనిని కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు మనం పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు సృష్టిస్తుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సో మనం చూస్తే వెనకాల ప్లే అవుతున్నటువంటి విజువల్స్లో క్లియర్గా మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించడం, పెద్ద ఎత్తున ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేకి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఒక భారీ హెలికాప్టర్తో టెక్నికల్గా ఎక్విప్డ్గా ఉన్నటువంటి హెలికాప్టర్ ప్రధానంగా భూమి లోపల ఉన్నటువంటి దాదాపుగా 1000 మీటర్ల వరకు వెళ్ళి అక్కడ అందులో భూ పొరల్లో ఏమేమి ఉంది, ఎట్లా చేయాలి ఏంటనేది కూడా అధికారులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ఎన్జీఆర్ఐ ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో ఈ సర్వే జరుగుతోంది. మొదటి రోజు స్వయంగా మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తర్వాత ఇప్పుడు ఫర్దర్గా సర్వే కొనసాగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 2 నెలల్లో ఈ యొక్క ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి నేపథ్యం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.